అందరికీ నమస్కారం. నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఆ టాపిక్ ఏంటో తెలుసా? పెళ్లి, మ్యారేజ్, షాదీ. ఈ మాట వినగానే పెళ్లి కాని యువతి యువకులు సిగ్గు వస్తుంది, పెళ్ళైన వారికి టెన్షన్ వస్తుంది. జోక్స్ ఎపార్ట్, ఈ పెళ్లి అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లేట్ చేయకుండా ఈ పెళ్లి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమిషం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్లి అనేది ఇండియాలో హాట్ టాపిక్. 25 ఏళ్లు దాటిన ప్రతి అబ్బాయి, 19 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయి ఎదుర్కోవాల్సిన ప్రశ్న. ఒక సంవత్సరంలో ఇండియాలో యావరేజ్ గా 200 కోట్ల దాకా పెళ్లిళ్లకు ఖర్చు అవుతుంది అని ఒక సర్వే చెప్తుంది. ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురి పెళ్లి ఏ ఆటంకం లేకుండా చేశాడు అంటే అది పెద్ద అచీవ్మెంట్ అని తను ఫీల్ అవుతాడు. ఒక తల్లి తన కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తీసుకువచ్చింది అంటే ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతుంది. తర్వాత అత్తా కోడళ్ళ గొడవ అది వేరే విధంగా ఉంటుంది, అది తర్వాత సంగతి. ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ పెళ్లిల గురించి తెలుసుకుందాం. 2 months ముందు సూరత్ లో ఒక పెళ్లి జరిగింది. అంత బాగానే ఉంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఫుడ్ సరిపోలేదు అని పెళ్లి కొడుకు అప్సెట్ అయ్యాడు. పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పోలీసులు వెంటనే వరుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్లి పట్టుకున్నారు. ఆ పెళ్లి కొడుకు పేరే రాహుల్. రాహుల్ ని పట్టుకొని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ లోనే కొంతమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేశారు. పోలీసులు ఆ పెళ్లి కొడుకుకి వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు. వింటుంటే కొంచెం నవ్వు వస్తుంది కదా, కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇలా చిన్న చిన్న కారణాలలో 2 రాష్ట్రాల్లో సంవత్సరానికి 30 నుంచి 40 పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. అంటే 60 మంది జీవితాలు అర్ధాంతరంగా అయోమయం స్థితిలో పడిపోతాయి. పెళ్లి కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు తీసుకునే అప్పు గురించి మీకు తెలుసు. బ్యాంక్ నుంచి కానీ వేరే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి లేదా వేరే వ్యక్తుల దగ్గర నుంచి సంవత్సరానికి ఇండియాలో తీసుకునే అప్పులు 10,000 కోట్ల దాకా ఉన్నాయంటే నమ్ముతారా? పెళ్లిల్లో పెట్టే భోజనం ఖర్చులు 3,000 కోట్ల దాకా ఉంటుంది. కానీ ఇంకో విషయం తెలుసా? ఈ భోజనం 30% దాకా కూడా వేస్ట్ అయిపోతుంది. దీనికి బాధపడాలా సంతోషపడాలా అర్థం కావట్లేదు. మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిజినెస్ అయింది. కానీ ఇక్కడ మనకి కొన్ని పెళ్లిళ్ళ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ లో ఒక యాక్టర్ ఉన్నాడు, అతని పేరే సైఫ్ అలీ ఖాన్. ఆయన భార్య కరీనా కపూర్. వీళ్ళ పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా? రిజిస్టర్ మ్యారేజ్. పెద్ద హడావిడి జరగకుండా, పెద్ద లాంఛనంగా చేయకుండా సింపుల్ గా జరిగింది. అలాగే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నమ్రత గారి పెళ్లి, అది కూడా కుటుంబ సభ్యుల మధ్యలో ఒక ప్రైవేట్ గా జరిగింది. అంతేకాదు చాలా మంది ఫిల్మ్ స్టార్స్, బిజినెస్ మెన్స్ వారి పెళ్లి చాలా ప్రైవేట్ గా జరుగుతున్నాయి. పెళ్లి మీద పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఆ ఖర్చు పెట్టేది ఎవరో తెలుసా? కేవలం మధ్య తరగతి వాళ్ళు, అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ధనవంతులు మాత్రం చాలా సింపుల్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్య రీసెంట్ గా మనందరికి తెలిసిన పెళ్లి ఏంటో గుర్తుందా? అనంత్ అంబానీ పెళ్లి అండి. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. బాలీవుడ్ ప్రముఖులు, హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. రజనీకాంత్ తో సహా అందరూ ఆడి పాడారు. దానికి 1000 కోట్ల దాకా ఖర్చు అయిందని మనందరికీ తెలుసు. ఇదొక అంచనా. మీ అందరూ షాక్ అయ్యే విషయం ఏంటో తెలుసా? అది అంబానీ గారి సంవత్సర ఆదాయంలో కేవలం 5% మాత్రమే. కానీ మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం, మన కూతురి కొడుకు పెళ్లిళ్ళకి ఆదాయం కన్నా 60% ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. ఈ అప్పులు కట్టలేక ఆ అప్పుల్లో మునిగి తేలుతున్నాము. కట్నం డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయని ఆగిపోయే పెళ్లిళ్ళు కొన్ని, మర్యాదలు సరిగ్గా చేయలేదని ఆగిపోయిన పెళ్లిళ్ళు కొన్ని, లాంఛనాలు సరిగ్గా జరగలేదని ఆగిపోయిన పెళ్లిళ్ళు, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని అయితే అప్పగింతలు అయిన 4వ రోజులకు విడాకులు అవుతున్నాయి. చేతుకు పూసుకున్న మైదాకు కూడా పోదు, అప్పుడే విడాకులకు సిద్ధమవుతారు. సెక్షన్ 13 అండ్ సెక్షన్ 13B ప్రకారంగా ఈజీగా విడాకులు వస్తాయి. ఈ రోజుల్లో మగ ఆడ తేడా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఇండిపెండెన్సీ పెరిగిపోయింది, అందుకే విడాకులు పెరిగిపోతున్నాయి. ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది, సర్దుకోవడం అనేది తగ్గిపోయింది. వివాహ మండపంలో మెట్లు ఎక్కినంత ఈజీగా కోర్టు మెట్లు కూడా ఎక్కేస్తున్నారు జనాలు. నేను ఒక లాయర్ గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఫుల్ కాన్షియస్ గా డిసిజన్ తీసుకోండి. ఫ్యామిలీ చెప్పిందనో, సొసైటీ మిమ్మల్ని ప్రెషర్ పెడుతుందనో, లేదా మీ పక్కింటి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనో, అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అయిందనో పెళ్లి చేయించకండి, చేసుకోకండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ కి రెడీగా ఉండాలి. ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గాలి, ఒకరికి బాధ వస్తే ఇంకొకరు ఓదార్చాలి, ఒకరికి నష్టం వస్తే ఇంకొకరికి కన్నీళ్లు రావాలి. నేనేదో సినిమా డైలాగులు వేయట్లేదండి. మన ప్రేక్షకులు అందరూ మంచి
మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.